వెనకరంటే ముందుకెళ్ళి తీసుకుంటారు. బిఆర్ అంబేద్కర్ జోహార్, బిఆర్ అంబేద్కర్ జోహార్, బిఆర్ అంబేద్కర్ జోహార్, బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్ సార్ ఒకసారి కొంచెం వెనక్కి సార్ వాళ్ళు. స్వర్గీయ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో వెనుకబడినటువంటి ఒక సామాజిక వర్గంలో జన్మించి ఆయన పాఠశాల చదువు కొనసాగే రోజుల్లో అనేక వివక్షలకు గురయ్యి అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరి అలాంటి పరిస్థితులు సామాన్యులకు ఎదురైనట్టయితే ఆ సమస్యల్లో ఓడిపోయి ఓటమిగా మిగిలేవాళ్ళు. కానీ ఆయన ఆ సమస్యలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ఎంతో ధైర్య సాహసాలతో వాటన్నిటినీ కూడా ఎదిరించి తన చదువుని పూర్తి చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి బ్రహ్మాండమైన ఉన్నత చదువులు చదువుకొని ఒక బారిస్టర్గా తిరుగులేని వ్యక్తిగా ఆయన ఎదిగి ఎంతో బ్రహ్మాండమైన సంపాదన, ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆయన కెరీర్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మళ్ళీ త్యజించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశం చేసుకొని ఆ స్వాతంత్రోద్యమంలో అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా ఆనాటి సామాజిక రుగ్మతలు వాటన్నింటిపైన ఆయన ఎదిరించి పోరాడి ఈరోజు ఎవరినైతే మనం బడుగు బలహీన వర్గాలు అంటున్నామో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన దారి చూపించినటువంటి మార్గదర్శకుడు ఆయన. ఈరోజు చాలామంది చెప్తారు ఏమనంటే అనేక మత గ్రంథాల కంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం అత్యున్నతమైన గ్రంథం. ఆయన రాసినటువంటి ఆ భారత రాజ్యాంగం అనేది అన్ని మతాల గ్రంథాల కంటే కూడా ఉన్నతమైంది, దాని విలువలతో కూడింది. అది మనకి గత 75 సంవత్సరాలుగా మన భారత మతంగా అది మారింది. సో అట్లాంటి ఆ వ్యక్తి గురించి ఈరోజు మనందరం కూడా బాపట్ల పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నరేంద్ర వర్మ గారు, చార్వాక గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరి సమక్షంలో మహిళా నాయకులు మనం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన త్యాగాలని, ఆయన చూపిన మార్గాన్ని మనం అనుసరిస్తామని సంకల్పించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎన్నో సంస్కరణలు, మరెన్నో ఆలోచనలు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో గత 75 సంవత్సరాల నుంచి యాజ్ ఫర్ లా, యాజ్ ఫర్ చట్టాలు కానీ, న్యాయాలు కానీ, హక్కులు కానీ, ప్రతి మనిషి ఎలా జీవించాలి, మన స్థితులేంటి, ఆర్థిక పరిస్థితులేంటి, కులాలేంటి, మతాలేంటి, దీనిని బట్టి వాటన్నిటికీ సరితూగే ఒక రాజ్యాంగాన్ని రాయటంలో ఆ రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచి అప్పుడు ఉన్న ఆ టీముకి చైర్మన్గా ఉండి 18 నెలల కాలంలోనే రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావుల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భరత జాతి ముద్దు బిడ్డ అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన భారతదేశంలో మనలో జన్మించటం అనేది ఒక అద్భుతంగా వర్ణిస్తున్నా. ఈరోజు ఆయన 68 సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా 68వ వర్ధంతి ఈరోజు చేసుకుంటూ ఆయన బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి రాజ్యాంగం సంబంధించి రచనలు కానివ్వండి, దళితులు మరింతగా ముందుకు వెళ్ళాలి, పేదరికంలో ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటంలో తనదైన పాత్ర పోషించటంలో కానీ, మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళటంలో ఆయన ఒక సిద్ధాంతకర్తగా కూడా ఉంటూ ఎంతోమంది ఒక్క దళిత జాతికే కాదు
భారతదేశంలో ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి వర్ధంతి చేసుకోవటం అనేది అనివార్యం. జయంతి కానీ వర్ధంతులు కానీ మనం ఒక మంచి మనుషుల గురించి ఎందుకు చేసుకుంటామని ఇది మనం ఒకసారి మననం చేసుకుంటే మనకు తెలుసు అంబేద్కర్ గారి సిద్ధాంతం. మన ముందు వాళ్ళకి మన వెనకాల చరిత్రలో ఆయన సిద్ధాంతాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆ చరిత్రని 10 మందికి స్ఫూర్తిగా తీసుకెళ్ళటంలో నేటి తరం విద్యార్థులు కానీ రాబోయే తరం భావి తరాలకి ఆయన గురించి తెలియజేయటం, తద్వారా ఆ సంస్కరణల్ని ఆయన ఏదైతే బిగిన్ చేశారో అది ఎప్పుడూ నడిపించటంలో రాబోయే తరం కూడా ముందుకు వెళ్ళటం కోసం ఈ వర్ధంతి అనేది మనం తప్పకుండా ప్రభుత్వ పరంగా చేస్తాం. అలాగే ప్రతి భారతీయ యువత కూడా ఇటువంటి వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించడమే కాకుండా నివాళులు అర్పిస్తున్నాం.